జై శ్రీరామ్. ఈ వీడియోలో సంపూర్ణ రామాయణం మొట్టమొదటిగా ఎవరితో చెప్పారు, ఎక్కడ మొదలైంది అనే దాని గురించి మనం వివరాలు మాట్లాడుకుందాము. దీని తర్వాత అసలు రామాయణం కథ మొత్తం ఏంటి అనే దాని గురించి నేను ఎపిసోడ్ నెంబర్స్ రూపంలో ఒక్కొక్క ఎపిసోడ్ నేను రిలీజ్ చేస్తాను. మొత్తం సంపూర్ణ రామాయణం ఈ సిరీస్లో కవర్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యి వినడానికి ట్రై చేయండి. కథలోకి వెళ్దాం. ఒకనాడు వాల్మీకి మహర్షి దగ్గరికి నారద మునీంద్రులు వస్తారు. మాటల్లో ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే 16 గుణములు అడిగాడాయన. ఈ 16 గుణములు పరిపూర్ణంగా ఉన్నటువంటి మానవుడు ఈ లోకంలో, ఈ కాలంలో, నేను ఉన్న రోజుల్లోనే, నేను ఇప్పుడు శరీరంతో తిరుగుతుండగా నా మాంసనేత్రంతో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అంటే అలాంటి ఆయనే ఉన్నాడు. ఆయన భార్య తన ఆశ్రమంలో ఉంది. ఇది తెలుసా వాల్మీకికి? తెలీదనే చెప్పొచ్చు. మరి ఇప్పుడెందుకొచ్చింది ఆ ప్రశ్న నోటి వెంట? అమ్మవారు వచ్చింది కాబట్టి. అమ్మవారు ఎందుకొచ్చింది? అసలు రహస్యం ఏంటంటే రామాయణం లోకానికి అందాలంటే సీతమ్మ యొక్క సేవా భాగ్యం వాల్మీకికి లభించాలి. సీతమ్మ యొక్క సేవా భాగ్యమే శారదాదేవి సేవా భాగ్యం. అది అందితే నోటి వెంట ఈ ప్రశ్న వచ్చింది. నోటి వెంట ఒక్క ప్రశ్న వస్తే యుగాలు మారిపోయిన మనుష్యుడికి, అంటే మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడిని తరింపజేయగలిగినటువంటి ఒక ఆది కావ్యం ఆయన నోటి వెంట వచ్చింది. ఇది రావడానికి ముందు సీతమ్మ రావాలి. అందుకని ముందు సీతమ్మ వచ్చేసింది ఆశ్రమానికి. వచ్చి అక్కడ కూర్చుంది. ఆ రామాయణాన్ని ప్రచారం చేయగలిగిన యోగ్యమైన శిష్యుణ్ణి కూడా సీతమ్మే వాల్మీకికి ఇచ్చింది లవకుశల రూపంలో. ఇది వాల్మీకికి సీతమ్మ తరింపజేసినటువంటి తీరు. మీరు జాగ్రత్తగా గమనించగలిగితే వాల్మీకికి వాల్మీకి ధరించడానికి మొట్టమొదటి కారణం సీతమ్మే. అందుకే ఆయన అన్నాడు, నేను చెప్పిన రామాయణానికి పేరేమిటో తెలుసా? సీతాయాస్ చరితం మహస్థ అన్నాడు. అంటే అది సీతమ్మ చరిత్ర అన్నాడు. తల్లి ఎంత గొప్ప తల్లో మీరు ఆలోచించండి. అందుకే సీతమ్మ ఒకరు, శారదమ్మ ఒకరా? కాదు, సీతమ్మే శారదమ్మ. కాబట్టే అంత జ్ఞానం వాల్మీకికి ఇచ్చి ఈ ప్రశ్న వేయించింది. ఎందుకు వేయించాలి? సీతమ్మ వెళ్ళిపోతే రామావతారం వెళ్ళిపోతుంది. అప్పటికి ఆ రోజు వచ్చేసింది. ఎందుకంటే ఇంకా అశ్వమేధ యాగం చేసేస్తాడు రాముడు. అప్పుడు రాముడికి సీతమ్మ కనపడుతుంది. సీతమ్మ రాముడికి కనపడితే వేరొకసారి పాతివ్రత్యాన్ని నిరూపించుకోమని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే ఎప్పుడు లోకం కోసం, తన కోసం కాదు. ఈ మాట అనగానే ఆవిడ అంటుంది, నా ప్రయోజనం అయిపోయిందా? నీ భార్యగా నీ వంశాన్ని నిలబెట్టడానికి? రామకథ నరుడి కథ, గుర్తుపెట్టుకోండి. రామకథ దేవుడి కథ అని చదివితే మీకెంత పనికొస్తుందో నేను చెప్పలేను. రామకథ నరుడి కథ అని మీరు వినండి, మీకు పనికొస్తుంది. అందుకే సీతమ్మ ఈ మాట అంది. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీ పక్కకి, నీ వంశం తరించాలి. నీ వంశం తరించాలంటే పితృరుణం తీరాలి. పితృరుణం తీరాలంటే నీకు బిడ్డలు కలగాలి. నీకు బిడ్డలు పుట్టాలి అంటే నీకు నా సహకారం ఉండాలి. నేను నా శరీరాన్ని త్యాగం చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డలు కూడా పోతారు. పోతే నీకు పితృరుణం తీరదు. నీవు ఏకపత్ని వ్రతుడవు. ఇంకొక ఆడదాన్ని స్వీకరించవు. నీ వంశం ఆగిపోతుంది. నీ కారణంగా నీ వంశం ఆగకూడదు. నీ వంశం కొనసాగడానికి నీకు బిడ్డల్నిచ్చాను. నా ప్రయోజనం అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నానని భూమి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ వెళ్ళిపోయిన తరువాత ఇక రామావతారం లేదు. సరయూ నదిలో ప్రవేశించి రామావతారం కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు రామావతారం అయిపోక ముందే రామాయణాన్ని పలికించాలి వాల్మీకితో. పలికించాలంటే ఈ సన్నివేశాన్ని సృష్టించాలి. నారదుడిని పిలిపించింది తల్లి. కాబట్టి వచ్చాడు మహానుభావుడు. వస్తే ఆయన్ని ఈ ప్రశ్న అడిగాడు. ఇప్పుడింత ఆర్తితో ఈ ప్రశ్న అనుకోకుండా నోటి వెంట వస్తే తప్ప రామాయణ కథ ప్రారంభం కాదు. అందుకని అడిగాడు. ఈ కాలంలో నారద మహర్షి ఇప్పటికిప్పుడు నేను చూడడానికి వీలుగా నేను అడిగిన మహానుభావుడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు? 16 గుణములు ఉన్నటువంటి వాడై ఉండాలి. గుణమన్న మాటకు అర్థం ఏమిటి? తాను గురువు వద్ద నేర్చుకున్నటువంటి విద్య ఏ కాలమునందు ప్రవర్తనలోను ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తే అది గుణముగా కనపడుతుంది. మా గురువు గారు, ఒరే ప్రవీణ్, గోవులకు సేవ చేయరా అని చెప్పారనుకోండి. నేను అలా గుడిలోకి వెళ్ళిపోతున్నాను. ఒక అరడజన అరటి పండ్లు పట్టుకొని దేవాలయంలోకి వెళ్తున్నాను. ఒక ఆవు నా వంక చూసి ఇలా ఎలా అని నోరు చాచింది. నేను ఆ ఆవుని దవడ మీద ఒకటి కొట్టి గుళ్ళోకి వెళ్ళాను. నా గురువుగారు సంతోషించవచ్చా? మా గురువుగారు చెప్పారు, ఒరే పరాశక్తికి ఆవులకి తేడా లేదురా అని చెప్పారు. ఇప్పుడు నేనేం చెప్పాలి? నేను లోపలికి వెళ్ళి అర్చకుడికి ఇస్తే నివేదన చేస్తాడు. ఇక్కడో నా తల్లి
అంటే ఇక్కడ అవరూపంలో నా తల్లి ఎదురొచ్చి నా దగ్గర ప్రత్యక్షంగా తింటానని అడుగుతుంది. అమ్మా ఏమి భాగ్యము! అక్కడ ఇంకా తొక్క తీసి పెట్టాలి. ఇక్కడ తొక్కతో తినడానికి సిద్ధంగా ఉన్నావు. నా చేత్తో పెట్టుకుంటాను. 2 చెప్పులిప్పి గబామని 2 అరటిపండ్లు పెట్టాలి. పెడితే నేను గురువాక్యాన్ని అనుష్ఠానంలోనికి తెచ్చుకున్న వాడినవుతాను. అది గుణముగా ప్రకాశిస్తుంది. ప్రవీణ్ తన గురువుగారు చెప్పింది గుర్తుపెట్టుకొని ఆవుకి 2 అరటిపండ్లు పెట్టాడు. అదో గుణం. కాబట్టి గుణం అంటే విన్నది, చదువుకున్నది ప్రవర్తన యందు ఆ సందర్భంలో ప్రకాశిస్తే గుణమవుతుంది. అలా ఉన్నాయా? అలా ఉన్నాడా ఎవరైనా? మీరిలా వినండి రామాయణం ఇక్కడి నుంచి. ఎప్పుడో కాదు. వామనమూర్తి ఉన్నాడు. అంటే ఎప్పుడో జరిగిన దాని గురించి అడగట్లేదనమాట. వామనమూర్తి ఉన్నాడు, నరసింహస్వామి అవతారం ఉంది అని చెప్పకు. ఇప్పుడు ఉన్నాడా? ఇది వాల్మీకికి ప్రశ్న. అంటే వాల్మీకి ప్రశ్న నారదుడికి. అటువంటి వీర్యవంతుడున్నాడా? వీర్యవంతుడంటే ఎటువంటి యుద్ధం వచ్చినా చెక్కు చెదరకుండా తాను తానుగా నిలబడి తనలో ఏ మార్పు లేకుండా బయట మార్పు తేగలిగినటువంటి వాడు. ఎంత మందినైనా పడగొట్టగలిగినటువంటి వాడు. అటువంటి వాడున్నాడా? ధర్మం తెలుసుకున్నటువంటి వాడున్నాడా? ధర్మం తెలియడం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి. ధర్మం అంటే అధర్మం గురించి కూడా తెలుసుకోవడం. ధర్మమే తెలిస్తే పూర్ణత్వం కాదు. అధర్మం కూడా తెలియడం. ఏది చేయాలో తెలియడం అంటే ఏది చేయకూడదో కూడా తెలియడం. ఆలోచించండి. నేనొక మాట అని వదిలేస్తానిప్పుడు. మీరు జవాబు చెప్పక్కర్లేదు. చేయమన్నది చేయడం తేలిక. చేయొద్దన్నది వదిలేయడం తేలిక. చేయొద్దన్నది వదిలేయడమే చాలా కష్టం. చూడండి నేనొక మంత్రం ఇస్తాను. 11 మార్లు చేయండి రోజు. ఒక మారు అంటే ఒక్క మారు గూడా కోతి గుర్తు రాకూడదు అని అన్నాననుకోండి. అలా చేయగలరా? ఇది వద్దు అని ఏదంటామో అదే చేయబుద్ధేస్తుంది. దేవుడికి 2 అగరొత్తులు పెట్టు అన్నాననుకోండి. భయానికో, భక్తికో 2 అగరొత్తులు వెలిగించేయడం తేలిక. వద్దన్నది చేయనటువంటి వాడు ప్రజ్ఞావంతుడు. ధర్మం పాటించడం, అధర్మం విడిచిపెట్టడం. అధర్మం చేసిన వాడికి కూడా ఉండకుండా చేయడం. అంటే ఆ అధర్మం చేసే వాళ్ళను కూడా ఉండకుండా చేయడం అన్నమాట. ఎందుకంటే వాడి వల్ల మళ్ళా అధర్మం వ్యాప్తి చెందకుండా. కృతజ్ఞత కలిగిన వాడు అంటే ఎవరో తనకు ఉపకారం చేసేవాడు. అంటే ఒకతను ఎవరైనా తనకు ఉపకారం చేశాడనుకోండి. వాడి అదృష్టం అండి నన్ను స్వీకరించుకుంటున్నాడు అంటే సేవించుకుంటున్నాడు అని అనడం కాదు. ఎంత మహానుభావుడండి నిజంగా. నాకు ఎంత ఉపకారం చేశాడు అని తలచుకొని పొంగిపోవడం. అంతటి మనసు ఉండడం. అస్సలు మనుష్య జన్మకి ఉండవలసిన ప్రధాన లక్షణం అదే. కృతజ్ఞత లేని వాడికి నిష్కృతి లేదు. అటువంటి కృతజ్ఞత ఉన్నవాడు ఉన్నాడా లోకంలో ఎవరైనా? సత్యవాక్యాలే పలికేటటువంటి వాడున్నాడా? ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి. మిన్ను విరిగి మీద పడిపోనివ్వండి. నేను సత్యమే చెప్తాను అని వ్రతం పట్టిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఒక పని మొదలుపెడితే అనుకున్నాం కదండీ! అది అలా అవుతుందా? అందుకని వదిలేశానండి అని అనకుండా, ఇప్పుడు మార్చేశాను అనకుండా, తాను ఒక్కసారి నోటి వెంట ఇది చేస్తానని అంటే పిడుగులు పడిపోయినా పని చేయగలిగినటువంటి వాడు, దాన్ని విడిచిపెట్టనటువంటి వాడు, అటువంటి పూనిక ఉన్నటువంటి వాడున్నాడా? ఆయన ప్రవర్తనని చూస్తే ఇంక మీరు వేదం చదవక్కర్లేదు. చదవక్కర్లేదంటే చదవొద్దని కాదు నా ఉద్దేశ్యం. ఆయన ప్రవర్తన చూస్తే ఆయన ఏది చేశాడో అది వేదం చెప్పిందని గుర్తు. అటువంటి ప్రవర్తన ఉన్నటువంటి వాడున్నాడా? అంటే ఇవన్నీ వాల్మీకి మహర్షి నారద మునీంద్రుల వారిని అడుగుతున్నారనమాట. అంటే ఇలా మొదలైంది రామాయణం. ఇలా తెలుసుకోవడంలో మొదలవుతుంది. పడుకున్నా, లేచినా, మాట్లాడినా, కూర్చున్నా, నించున్నా, నడిచినా, ఏం చేస్తున్నా ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినటువంటి వాడు, నడవడిక కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఉన్నాడా? ఇంత పరాక్రమం ఉండి అంటే అంత పరాక్రమం ఉండి కూడా సమస్త భూతముల పట్ల దయ కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఉన్నాడా? గుండెల నిండా అంత కారుణ్యం ఉన్నవాడున్నాడా? తెలుసుకోగలిగిన తెలుసుకోగలిగినవన్నీ సమస్తము తెలుసుకున్నటువంటి విజ్ఞాని ఉన్నాడా? అటువంటి విద్వాంసుడున్నాడా? ఎటువంటి పనైనా సరే మీరు చేయలేరు, వీరు చేయలేరు అనొచ్చేమో గాని ఆయన ఇది చేయలేరు అని చెప్పడానికి ఒక పని లేకుండా ఏ పనులైనా చేయగలిగినటువంటి వాడు ఉన్నాడా? ఇప్పుడు మీరు చూడాలనిపించేటట్లు
ఉండేటటువంటి వాడున్నాడా? ఆయన యుద్ధం చేస్తుంటే వింటినారి లాగుతున్నాడు అందం. ఆయన అడవిలో నడుస్తున్నాడు అందం. ఆయన కిరీటం పెట్టుకున్నాడు అందం. ఆయన పాదపీఠం మీద పాదం పెట్టాడు అందం. ఆయన జిల్లేడు పాలు పోసుకొని జటాజూటం కట్టుకున్నాడు అందం. ఆయన ఏమీ లేదు నారచీర కట్టుకొని కోదండం పట్టుకున్నాడు అందం. ఆయనకి కోపం వచ్చి కళ్ళు ఎర్రబారాయి అందం. ఆయన బాలరాముడిగా పిలక పెట్టుకొని వెళ్తున్నాడు అందం. సీతమ్మతో మాట్లాడుతున్నాడు అందం. నిద్రపోతున్నాడు అందం. అసలు ఏమి చూసినా అందం. అబ్బా ఇప్పుడు అంత బాగున్నాడండి, ఆ తర్వాత బాగుంటాడు అంటే ఇప్పుడు అంత బాగుండడండి, ఆ తర్వాత బాగుంటాడు, కొంచెం అలంకారం చేసుకుంటాడు బాగుంటుంది అనడానికి ఏమైనా ఉంటుందా? ఎప్పుడు నవ్వు చూసినా అలానే చూడాలనిపించేటటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? నిద్రపోతుంటే చూసావు, ఆహా నిద్రపోతుంటే చూడాలండి ఆయన సౌందర్యం, ఆ మాట ఎవరికైనా ఉంటుందా అండి లోకంలో? ఏమండి ఆయన నిద్రపోతుంటే ఎంత బాగుంటాడండి అంటారా? ఏమండి ఆయన నిద్ర లేచి ఒళ్ళు విరుచుకుంటే చూడాలండి ఆయన అందం ఎవరికైనా ఉందా? ఆయన యుద్ధం చేస్తుంటే చూడాలండి ఆయన అందం ఎవరికైనా ఉందా? ఎంతటి అందగాడు! ఆడవాళ్ళు మోహించడం కాదు, పురుషులు మోహించారు ఆయన్ని. అంతటి అందగాడు. కొన్ని కోట్ల మంది కంఠాన్ని కోసేశాడు అంతే. రామావతారంలో నెత్తుటిని ఏరులై పారించేశాడు. అయినా అందం. ఈ భుజాలు అందం, గడ్డం అందం, చెక్కిళ్ళు అందం, ఆ ఆజానుబాహుడు, ఆ కళ్ళు అందం, కనుబొమ్మల అందం, ముక్కందం, మూతందం, ఆ కంఠం అందం, అన్నీ అందం. రాముడే అందం, అందమే రాముడు. అటువంటి వాడున్నాడా? అంటే గొప్ప ధైర్యవంతుడున్నాడా? ధైర్యవంతుడన్న మాటకి అర్థమేమిటో తెలుసా? భయం లేనివాడు కాదు. అంటే ఆ భయం లేనివాడు అని కాదు. ధైర్యము అన్న మాటకి ఇంకొక అర్థం కూడా ఉంది. ధైర్యం అంటే తాను ఏ పని మీద బయలుదేరాడో, ఆ పనికి అనుగుణమైనటువంటి లక్షణములను మాత్రమే దగ్గరుంచుకొని, ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టి, ఆ పనిని పాడు చేసేటటువంటి ఏ ఇతర ఆకర్షణీయమైనటువంటి వ్యవహారమైనా త్రోసి రాజుని అంటే తోసిపెట్టి రాజుని విడిచిపెట్టగలిగినటువంటి పూనిక ఉన్నటువంటి వాడున్నాడా? అంటే ఏమి అవసరమో అవి ఉంచుకొని, ఏవి మన దృష్టిని పక్కకి తోస్తాయో వాటిని తోసేటటువంటి వాడున్నాడా? నేను ఏకపత్ని వ్రతం చేస్తా అన్నాడు. భార్యని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు. చాలా మందొచ్చి మీద పడ్డారు. మా నాన్నగారు దక్షిణాయకులు, మా వంశంలో చాలా మంది దక్షిణ నాయకులు, మా ఆవిడ దగ్గర లేదు కదండీ అని ఏమైనా పొరపాటు పడ్డాడా? అలా ఉండగలిగినటువంటి వాడున్నాడా? కోపాన్ని గెలిచినటువంటి వాడున్నాడా? కోపాన్ని గెలవడం ఏంటండి? అందమైన అంటే అదేమైనా ఎదురుగా వచ్చి నిలబడుతుందా? కోపం ఎలా గెలుస్తారు? అంటే క్రోధం ఎక్కడ నుంచి వస్తుందో మూల స్థానాన్ని గుర్తెరగడం. వికార కారణాన్ని తెలుసుకోవడమే క్రోధాన్ని గెలవడం. అంటే మీరు చూడండి, నాకండి ఎంత కోపం వచ్చేసిందో అంటాడు. ఎంత కోపం వచ్చేసిందో ఎక్కడి నుంచొచ్చింది? ఇంకెక్కడి నుంచి రావాలి కోపం? ఇక్కడి నుంచి రావడానికి అనువైన అవకాశం, వాతావరణం నువ్విస్తే రావడానికి సిద్ధంగా ఉంటుంది. మంట పుట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుంటుందది. అది పుడితే నువ్వు ఎంత వికారంగా ఉంటావో, నీ మొహం ఎలా ఉంటుందో, ఎంత జీవరించుకుంటూ అంటే జీవరించుకొని ఉంటావో, ఎలా అరుస్తావో, నీ చేతులు ఎలా ఉంటాయో ఓసారి ఆ టైంలో వీడియో తీసి చూసుకో ఎలా ఉంటుందో. అసహ్యం వేస్తుంది మన మీద మనకే. ఏంటి అలా ఉన్నానా అనిపిస్తుంది. ఇన్ని వికారములు ఇది వస్తే వస్తున్నాయని తెలుసుకొని దానిని రాకుండా తొక్కి పెట్టగలిగినటువంటి వాడున్నాడా? అలాంటి వాడు ఉన్నాడయ్యా లోకంలో. అపారమైనటువంటి కాంతిని కలిగినటువంటి ఉన్నాడా? అంటే అపారమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడున్నాడా? అసూయని గెలిచిన వాడున్నాడా? తనకన్నా గొప్పవాడు కనపడితే నమస్కారం చేయాలి. తనకన్నా తక్కువ వారు కనపడితే ఈశ్వరానుగ్రహంతో వారు వృద్ధిలోకి రావాలి అని కోరుకోవాలి. కింద వాడిని చూసి అహంకరించకూడదు. పైన వాడిని చూసి అసూయ పడకూడదు. ఈ 2 ఉన్నవాడున్నాడా? కోపం లేని వాడికి కోపం ఎలా వస్తుంది మరి? అంటే కోపం తెచ్చిపెట్టుకున్నట్లు నటిస్తాడంతే. ఎందుకు నటించాలి? అంటే పని చక్కబెట్టాలంటే కోపం వచ్చినట్లు ఇలా అంటాడు. అనేటప్పటికీ అమ్మ బాబోయ్! ఆయనకి కోపం వచ్చిందండి అని హడలిపోయి జాగ్రత్తగా ఉంటారు. ఎవరికి కోపం వచ్చిందనిపిస్తే 33,00,00,000 మంది దేవతలు కూడా వణికిపోయారో అలా కోపాన్ని తెచ్చిపెట్టుకునేవాడే తప్ప, అసలు కోపం అన్నది రావడం లేనివాడున్నాడా? అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఎప్పుడో ఉన్నాడని చెప్పొద్దు. ఇప్పుడున్నాడా? నేను చూడడానికి వీలుగా ఎవడైనా ఉన్నాడా? ఈ కాలంలో ఉన్నాడా? ఉంటే అటువంటి వాడి గురించి చెప్పు. నాకు వినాలని ఉంది అన్నాడు. ఎవరు? వాల్మీకి మహర్షి నారద మునీంద్రులతో. ఇప్పుడొస్తుంది రామాయణం. ఇప్పుడు చెప్పాలి. నారదుడు ఎవరో తెలుసా?
ఆయన రాముడే. ఆయన ఇల్లాలే నీ దగ్గరుంది. అంటే, అంటే మీరు ఆహ్, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అంటే ఇప్పుడొస్తుంది రామాయణం అంటే, ఇప్పుడు చెప్పాలి నారదుడు. ఎవరో తెలుసా? ఆయన రాముడే అని వాల్మీకి మహర్షితో. ఆయన ఇల్లాలే నీ దగ్గరుంది అని చెప్పి చెప్తారనమాట. ఆయన బిడ్డలే నీ దగ్గరున్నారు. వాల్మీకి మహర్షి ఆయనే అయోధ్యాధిపతి. అంటే ఇవన్నీ చెప్తున్నారనమాట. ఎవరు? నారద మునీంద్రులు వాల్మీకి మహర్షితో. అంటే నీ దగ్గరున్నటువంటి ఆవిడ ఆయన భార్యే, ఆయన ఇల్లాలే, ఆయన బిడ్డలే నీ దగ్గరున్నారు. ఆయనే అయోధ్యాధిపతి. ఆయనే రామచంద్ర ప్రభువు అని చెప్తే వాల్మీకికి పొంగిపోవాలి కదండీ! రామాయణ ఆవిర్భావం జరుగుతోందనమాట ఇవాళ. ఇవాళ రామాయణం పుడుతోంది. ఆ సన్నివేశంలో ఉన్నాం మనం. ఇప్పుడు మాటలడిగారు. అడిగితే వాల్మీకి మహర్షి చాలా చమత్కారమైనటువంటి జవాబు ఒకటి చెప్పారు. ఆయనన్నారు, "చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఒకటి అడిగావు. అంటే సాధారణంగా లోకంలో మానవుల్లో నువ్వు అడిగినటువంటి 16 గుణములు ఒక వ్యక్తి యందు ప్రకాశించేటటువంటి వాడు ఉండడు. కాబట్టి ఇప్పుడెవరై ఉండాలి? నరోత్తముడై ఉండాలి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువై ఉండాలి. అటువంటి వాడే గాని నరుడుగానే ఉన్నాడిప్పుడు. ఆయన ఆయన విష్ణువు అంటే అంగీకరించడు. నేను నరుడిని అంటాడు. నేను దాశరథిని అంటాడు. నేను దశరథ మహారాజు కొడుకునయ్యా అంటాడు. నరుడిగా ఈ లోకంలో తిరుగుతున్న వాడున్నాడు. అటువంటి వాడి గురించి చెప్తాను జాగ్రత్తగా విను అన్నాడు. ఇది రామాయణం. సంక్షేప రామాయణం. సంక్షేప రామాయణాన్ని సంప్రదాయంలో పెద్దలేమని పిలుస్తారో తెలుసా? మాలా మంత్రము అని పిలుస్తారు. ఎందుకంటే శారదా తిలకమని మంత్రాల గురించి చెప్పేటటువంటిది. బీజాక్ష హ్మ్. బీజాక్షరాల గురించి చెప్పేటటువంటి విషయం ఒకటుంది. అందులో 10 అక్షరాలు మంత్రంలో దాటిపోతే దాన్ని మాలా మంత్రం అని పిలుస్తారు. 100 శ్లోకాలతో ఉన్న సంక్షేప రామాయణం మాలా మంత్రం. అందుకే సంక్షేప రామాయణాన్ని పారాయణ చేస్తే అది రక్షణ చేస్తుంది. సద్గురువు అయినటువంటి నారద మహర్షి నోటి నుంచి పుట్టింది సంక్షేప రామాయణం. బాహ్యంలో తిరిగేటటువంటి మనుష్యుని బుద్ధిని గ్రహించి వెనక్కి తిప్పి ఆత్మలోకి దింపి తాను ఒకటిగా నిలబడిపోయి పొందేటటువంటి ఆనందమేదో అది సాకారమును పొందితే అది రాముడు. నువ్వు చెప్పినటువంటి గుణములన్నీ ఉన్నవాడు. దానితో దానితో పాటుగా వశీ ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు. ఇంద్రియాలను నిగ్రహించడం అన్న మాట మీరు రామాయణంలో చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవలసి ఉంటుంది. ఇంద్రియాలను నిగ్రహించడం అంటే ఏమిటో మీకు తెలుసా? మనస్సు దేన్ని చూస్తే, దేన్ని వింటే కదలిపోతుందో, ప్రశాంతంగా ఉన్నది అలజడిని పొందుతుందో, దాన్ని చూడకుండా, దాన్ని వినకుండా బలవంతంగా నిగ్రహించడం. ఎటువంటిదో తెలుసా అండి? ఒక త్రాచుపాము అలా వెళ్ళిపోతుంది. గబానా ఇలా చూశాడు. అయ్య బాబోయ్! అని పెద్ద గంతాడు. అది అకస్మాత్తుగా ఏమైందంటే, ఆ గెంతడంలో త్రాచుపాము యొక్క పడగ మీద 2 కాళ్ళు వేసి తొక్కాడు. ఇప్పుడు త్రాచుపాము తల పైకెత్తలేకపోతుంది. ఇప్పుడు త్రాచుపాము నా కాళ్ళ కింద ఉంది, నన్నేం చేస్తుంది అని ఉండగలనని మీరు అనుకుంటున్నారా? అతనికి గడగడగడ వణికిపోతూ చెమటలు పట్టేస్తున్నాయి. ఎందుకంటే నేను త్రాచుపాము మీద ఉన్నాను. అది తోక కదుపుతోంది. తోకతో కాలు చుడుతోంది. ఈ కంగారులో ఏం చేస్తాడంటే త్రాచుపాము మీద తాను నిలబడి ఉండగా, ఇంక త్రాచుపాము తనని ఏం చేయలేదన్న స్థితిలో ఉన్నా, ఎప్పుడో ఒకప్పుడు త్రాచుపాము మీద కాలు తీసేస్తాడు. కంగారు పడిపోయి తీసేస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు కాలు తీయడం కోసమే పాము చూస్తూ ఉంటుంది. కాటు వేసేసి పుట్టలోకెళ్ళిపోతుంది. రావణుడు చేసే తపస్సు, రావణుడు చేసే ఇంద్రియ నిగ్రహం అటువంటిది. బలవంతంగా అణిచిపెడతాడు. అవకాశం రాగానే అది ఒక్కసారి జడలు విప్పి ప్రళయ తాండవం చేసి రావణుడిని పడగొడుతుంది. మండోదరి చెప్పింది ఈ మాట. రాముడు అలా కాదు. మనసు దేని వలన కదిలిపోతుందో దాన్ని యథార్థ స్వరూపాన్ని బాగా విచారణ చేస్తాడు. విచారణ చేసి ఈ పాటిదాకా నా ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంటే ఈ పాటిదానిక నా ఒంట్లో ఉన్నటువంటి శక్తిని అంతటిని ఖర్చు చేస్తున్నాను అని మనస్సుని మరల్చే ప్రయత్నం చేసి ఆ వస్తువు తన కళ్ళ ముందు కనపడినా తన మనస్సు చెక్కు చెదరదు. ఆ స్థితిని పొందుతాడు. ఇది శంకరాచార్యుల వారు నేర్పుతారు లోకానికి. గురువు చెప్పే ఆ మాట అలా ఉంటుంది. ఆయన ఎంత చమత్కారంగా అన్నాడో చూడండి. ఎందుకంత వెర్రెక్కిపోతున్నావు యవ్వనం ఒంట్లో ఉండి? ఓపిక ఉన్న కాలంలో నువ్వు ఆ వెర్రెక్కిపోతున్నావు యవ్వనం నీ ఒంట్లో ఉండి. నీ శరీరం కన్నా
స్త్రీ శరీరంలో రెండే వికారాలున్నాయి. శరీర ఊర్ధ్వభాగంలో 2 చోట్ల మాంసపు ముద్దలు పైకి పుటమరించాయి. శరీర అధోభాగంలో మాంసము కొంత లోపలికి వెళ్ళింది. ఈ 2 వికారాల కోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని నశింపజేస్తున్నావు. ఇదా నీకు నరజన్మ ప్రయోజనం? దీన్ని బాగా ఆలోచించు అన్నారు. ఇది పట్టుకుందనుకోండి, మనస్సుని కంటితో చూడడం వల్ల మనసుకి ఇప్పుడు ఆ వస్తువు కనపడినా మనసు కదలదు. ఇది ఇంద్రియ నిగ్రహం అంటారు. ఇది రాముడు. అందుకే అపారమైన శక్తితో ఉంటాడు. సంకల్ప శక్తితో ఉంటాడు. ఇంద్రియములను జయించినటువంటి వాడు. ఐశ్వర్యం ఉన్నవాడు. శత్రువులని నిగ్రహించగలిగినటువంటి వాడు. ఎత్తైన మోపు ఉన్నవాడు. బలిసిన బాహువులున్నవాడు. శంఖం వంటి కంఠం ఉన్నవాడు. చెక్కిళ్ళ పైభాగం చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వాడు. అటువంటి మహానుభావుడు ఈ లోకంలోనే ఉన్నాడు. ఎంత గొప్పగా మాట్లాడండి నారద మహర్షి నిజంగా. ఈ ప్రపంచాన్నంతటినీ పోషించగలిగినటువంటి వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. శత్రువుల్ని నిగ్రహించగలిగినటువంటి వాడు. ఈ లోకాలన్నిటినీ రక్షించగలిగినటువంటి వాడు. ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు. ఆయన్ని పోల్చి చెప్పేటప్పుడు హిమవత్ పర్వతం లాంటి వాడు, సముద్రం లాంటి గాంభీర్యం ఉన్నవాడు అని చెప్పాడు నారద మహర్షి. సముద్రం చూడండి ఎంత గంభీరంగా ఉంటుందో. సముద్రం కడుపులో ముత్యాలు, రత్నాలు, వజ్రాలు ఇన్ని ఉంటాయి. ఇన్ని ఉన్నా కప్పి ఉంచుతుంది. సముద్రంలో బడబాగ్ని ఉంటుంది. కానీ తాను మాత్రం చల్లగా ఉంటుంది. సముద్రం ఒడ్డుకొస్తుంది. వచ్చి నీ కాళ్ళు తాను కడుగుతుంది. చేతగానిది ఎదురొచ్చి నీ కాళ్ళు కడిగిందని దూర్ధతనంతో మీరు లోపలికెళ్తే మిమ్మల్ని తనలో కలిపేసుకుంటుంది. ఎదురొచ్చి నీ దగ్గరకు వస్తుందని నీ కాలి చెప్పు తీసి అందులో వేస్తే తీసుకొచ్చి అవతల పారేస్తుంది ఒడ్డున. ఇది సముద్రం యొక్క గొప్పతనం. అంటే ఆ గాంభీర్యం. తాను ఉప్పుకయ్యగా ఉంటుంది. పర్వదిన స్నానానికి పనికొస్తుంది. ఇన్నింటిని కప్పిపుచ్చి నిలబడగలిగినటువంటి స్వరూపం సముద్రం. కడుపులో బడబాగ్ని ఉన్న, సీతాపహరణే జరిగిన, తండ్రి మరణించిన, రాజ్యమే పోయినా, అరణ్యంలో తిరిగిన, జుట్టు తీసేసిన, జిల్లేడి పాలు పోసి ఆఖరికి జడలు కట్టుకున్న, నారచీర కట్టుకున్న, పాదాలకు చెప్పులే లేకపోయినా, అగ్నిహోత్రాన్ని చంకన తగిలించుకున్న, అడవిలో మృగాన్ని బాణం పెట్టి కొట్టి చర్మం వలిచి మాంసం తీసి తెచ్చి సీతమ్మ వండితే తప్ప తినలేని స్థితిలో రాజారాముడైనటువంటి ఆ మనిషిగా బ్రతకవలసి వచ్చిన తెల్లవారుజామున 4 గంటల సమయంలో దాహమేస్తున్న ఏనుగు నదిలో తొండం పెట్టి నీళ్లు తాగడానికి కూడా భయపడినంత చలికాలంలో కూడా వెళ్ళి స్నానం చేయగలిగినటువంటి మొనగాడు. ఇన్ని కష్టాలు కడుపులో పెట్టుకొని కూడా పైకి చెక్కు చెదరకుండా ఉండగలిగినటువంటి గంభీరమూర్తి ఆయనయ్యా రాముడంటే అన్నాడు నారదుడు. కాబట్టి ధైర్యంలో హిమవత్ పర్వతం లాంటి వాడు. పర్వతం చూడండి వర్షధారల చేత కొట్టబడుతుంది. పిడుగులు పడిపోతాయి. ఆ పర్వతం మీదే చెట్లు పెరుగుతాయి. ఆ పర్వతం మీదనే సింహాలు తిరుగుతుంటాయి, పులులు తిరుగుతుంటాయి. ఆ పర్వతానికి కన్నాలు పెట్టి పాములు పడుకుంటాయి. చిట్టెలుకలు కన్నాలు చేసి పర్వత పాదాల మీద తిరుగుతుంటాయి. ఎలుక కన్నం పెట్టిందని బెంగ పెట్టుకోదు. ఒక ధూర్తుడు కాళ్ళతో పైకెక్కాడని బెంగ పెట్టుకోదు. వర్షధారలు కొట్టాయని కదలదు. మహాత్ములు తన మీద నడుస్తున్నారని పొంగిపోదు. తన మీద ఈశ్వరుడి దేవాలయం కట్టారని పరవశించిపోదు. తాను అలాగే నిలబడిపోతుంది. చెక్కు చెదరక నిలబడినటువంటి పర్వతం ఎటువంటిదో రాముడు అటువంటి వాడు. నారదుడు నరుడిగా ఆయనకున్న లక్షణాలు చెప్తున్నాడు. ఇవి నీవు సంతరించుకో కొన్నైనా. ప్రతి దానికి విచిత్తులుడు అవ్వకు. అంటే కుంగిపోకు. ప్రతి చిన్నదానికి కదిలిపోవడం కాదు. ధైర్యంగా నిలబడగలగాలి. ఏం నాకు కాకపోతే ఎవరికొస్తాయి? ఆ కష్ట సుఖాలనేటువంటివి ఆ చేసుకున్న కర్మను బట్టి మనం అనుసరించి తీరాలి. ఆయనతో పోల్చడానికి విష్ణువు ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఆయనతో పోల్చడానికి అటువంటి వాడు ఇంకొకడెవడుంటాడు? విష్ణువుతోనే పోల్చాలి. కాబట్టి విష్ణువుతో సమానమైనటువంటి ఆ బాణం పట్టుకొని ఎదురుగా ఉన్న వాళ్ళ లక్షల మందిని కంఠాలు తెక్కొచ్చినా సరే భక్తులైనటువంటి వారికి మాత్రం ఆ స్వరూపం దర్శనం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. లోకంలో మూడింటిని ఎంత చూసినా చూడబుద్ధేస్తుందంట. ఎంత చూడండి చూడబుద్ధేస్తుంది. అంటే అందుకే పార్వతీదేవి వినాయకుడికి ఏనుగు మొహం పెట్టింది. పసిపిల్లలకి కూడా సంతోషం కల్పించేవి 3 ఏమిటో తెలుసా అండి? గజముఖం, చంద్రబింబం, సముద్రం. మీరు సముద్రపు ఒడ్డుకెళ్ళి ఎంతసేపు కూర్చోండి, ఎంతసేపు చూస్తున్నా ఆ సముద్రాన్ని అలా చూడాలనిపిస్తుంది. చీకటి పడిపోయిన తరువాత సముద్ర ఘోష అదో సంతోషం. ఆ వస్తున్న కెరటాలు అదో సంతోషం. చీకటి పడ్డాక దీపాలతో దూరంగా వెళుతున్న ఓడ అదో సంతోషం. సూర్యోదయానికి సముద్రం
ఆకాశం కలిపినట్టుగా ఉన్నటువంటి ఆ కలిసిన చోట ఉదయిస్తున్న సూర్యబింబం అదో సంతోషం. ఆ పడుతున్న ఎర్ర కాంతి అదో సంతోషం. సూర్యాస్తమయానికి సముద్రంలో కుంగిపోతున్నటువంటిగా అంటే కుంగిపోతున్నట్లుగా ఉన్న సూర్యుడు అదో సంతోషం. తిక్కన గారు విరాట పర్వంలో అంటారు. రాత్రి అయ్యేటప్పటికి ఆకాశం ఎలా ఉంటుందంటే, మంచి సంపన్నుడైన గృహస్థు ఇంట్లో అలంకారం చేసినటువంటి పడకలా ఉందట. దాని మీద పూలు అవన్నీ ఏస్తే ఎలా ఉంటుందో అలా ఉందట. సూర్యోదయానికి ఆకాశం ఎలా ఉంటుందంటే, తెల్లవారిన తరువాత 10 మంది చూస్తే దృష్టి దోషం కలుగుతుందని, ఆ ఇంటి ఇల్లాలు దుప్పటి మీద ఉన్నటువంటి ఆ పూలు అవన్నీ పోయేటట్టు ఒక్కసారిగా 2 చేతులతో దులిపేస్తే, అన్నీ పోయిన తరువాత దుప్పటి ఎలా ఉంటుందో, ఆకాశం అలా ఉంటుంది తెల్లారాక అని అన్నారు. పసిపిల్లల దగ్గర నుంచి కవుల వరకు, జ్ఞానుల వరకు సముద్రం ఆనందమే. పసిపిల్లాడికి పసిపిల్లాడికి ఏం తెలుసని? వృద్ధుడికి ఏం తెలుసని? అందరూ సముద్రం వద్దకు వెళ్లి ఆనందాన్ని పొందుతారు. ఆఖరికి తుఫాను సమయంలో సముద్రాన్ని చూడడం సంతోషం కొందమందికి. 2 చంద్రబింబం. చంద్రబింబాన్ని ఎంతసేపు చూడండి సంతోషం. రామాయణంలో సుందరకాండలో వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు చంద్రబింబాన్ని. 3 ఏనుగులు. ఏనుగు చూడండి వెంకటాచలం క్షేత్రానికో, తిరుత్తణి క్షేత్రానికో వెళితే ఆ ఏనుగు ముందు నిల్చుంటే పిల్లల్ని ఎంతసేపు నించోబెట్టండి సంతోషమే. అలా ఏనుగుని ఎంతసేపైనా చూడబుద్దేస్తుంది. కాబట్టే ధ్యానం చేసేటప్పుడు ముందు గణపతి యొక్క ముఖాన్ని తదేకంగా చూస్తే ఆ ధ్యాన నిష్ట చేత విఘ్నములన్నీ తొలగిపోతాయి. కాబట్టి పరమేశ్వరుడు అందరూ తొందరగా దృష్టి పెట్టి చూడడానికి వైముఖ్యం కలగనటువంటి ముఖాన్ని నా కొడుక్కి పెడితే అందరికీ ఉపకారం జరుగుతుందని ఏనుగు తలకాయ తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడు. క్రోధం, కోపం వచ్చిందా కాలాగ్ని అంటే రాముడి గురించి చెప్తున్నారనమాట. క్రోధం, కోపం వచ్చిందా కాలాగ్ని ఎటువంటిదో అటువంటి వాడు. ఈ భూమికి ఎంత ఓర్పు, రాముడికి అంత ఓర్పు. నిద్ర లేవగానే భూమిని తంతాం, భరిస్తుంది. మలమూత్రాలు భూమిపైన విసర్జిస్తాం, భరిస్తుంది. ఉమ్మి భూమి మీద వేస్తాం, భరిస్తుంది. పోనీ ఏదో పొరపాటున వచ్చింది వేరు. అంటే దానికే అదే వచ్చింది వేరు. కావాలని ఒక రకమైన తాంబూలం వేసుకొని ఉమ్మడమే ప్రయోజనంగా నెత్తురు కక్కుకునేవాడు కక్కినట్లు భూమి మీద ఎర్రటి మరకలు పడేటట్లు అదే పనిగా ఉమ్మి వేసేటటువంటి వాడిని కూడా భరించినటువంటి భూమాత యొక్క ఓర్పు, ఆ ఓర్పుని ఎంత స్తోత్రం చేయాలి. కాబట్టి అన్నం కావాలి నాగలి పెట్టి అమ్మ గుండె మీద చీరుతాం. ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన పేరుతో గుణపాలు పెట్టి అమ్మ గుండెల మీద గుచ్చుతాం. ఆఖరికి ఇంత సంపాదించి ఇంత కీర్తిని తెచ్చి మా నాన్నగారు, మా బాబాయి గారు, మా నాన్నగారు అంటే ఇన్ని బంధుత్వాలు పెట్టుకున్న వాళ్ళు ఊపిరి ఆగిపోగానే తీసుకెళ్లి బయట చిరిగిపోయిన ఆ బొంతో చాపు వేసి పడుకోబెట్టి కొత్త చాప తెచ్చి 4 కర్రలకేసి తాడేసి కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఆఖరణ పుచ్చుకునేది ఈ తల్లి ఒకటే. ఎవరు ఇంట్లో ఒక రాత్రి కూడా ఉంచుకోరు. ఎన్ని అపచారములు చేసినా కూడా కడుపులో పెట్టుకునేటటువంటి అమ్మ స్వరూపమైనటువంటి భూమికి ఎంత ఓర్పుందో అంత ఓర్పు కలిగిన వాడయ్యా రామచంద్రమూర్తి. కాబట్టి కుబేరుడు ఎంతటి ధనవంతుడో అటువంటి త్యాగం ఉన్నవాడు. సత్యము, ధర్మము ఒకదానికొకటి ఎలా కాపాడుకుంటూ ఒకదాన్ని ఒకటి ఎలా రక్షించుకుంటాయో అలా రక్షించి కాపాడగలిగినటువంటి వాడు. ఇన్ని గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా సత్య పరాక్రమమైనటువంటి వ్యక్తి. సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. అటువంటి వాడు రామచంద్రమూర్తి అని ఆ రాముని యొక్క కథని సంక్షేపంగా చెప్తాడు. సంక్షేపంగా చెప్పడం అంటే వివరంగా చెప్పడం కాదు. ఏదో విహంగ వీక్షణం అంటారు చూసారా? అంటే ఒక్కసారి అలా చెప్పేశారు. ఎంత తేలిగ్గా చెప్పేశారంటే దశరథ మహారాజు గారు లేక లేక సంతానం కలగలేదని ఆ బెంగ పెట్టుకొని అశ్వమేధ యాగం చేసి తత్పాపం పోగొట్టుకొని పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్ని ఇస్తే ఆ పాయసాన్ని తన భార్యలు స్వీకరిస్తే పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవి యొక్క గర్భాన జన్మించినటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి వాడు ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి. పినతల్లి అయినటువంటి కైకమ్మ 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలని రామచంద్రమూర్తిని 2 వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజు గారిని అడ్డు పెట్టుకొని నిగ్రహిస్తే తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం రామచంద్రమూర్తి రాజ్యాన్ని వదిలేసి నారవస్త్రాలు కట్టుకొని చెప్పులు కూడా విడిచిపెట్టి మహానుభావుడు అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో సాక్షాత్తుగా దేవమాయ అంటే ఆ దేవమాయే లోకంలో ఉన్న సౌందర్యం అంతా
రాశీభూతమై ఒక స్త్రీ రూపంలో వచ్చిందా అన్నంతగా కనపడేటటువంటి సీతమ్మ తల్లి, జనక మహారాజు గారి పుత్రి, స్త్రీలలో ఉన్నతమైనటువంటి రత్నంగా చెప్పబడినటువంటి తల్లి, స్వరలక్షణ సంపన్ని అయినటువంటి సీతమ్మ, చంద్రుడిని రోహిణి ఎలా అనుసరిస్తుందో అలా కష్టసుఖాల్లో నీతో నేను కలిసి ఉంటాను తప్ప అంతఃపురంలో ఉండను అని చెప్పి రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరింది. సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా అరణ్యవాసానికి బయలుదేరాడు. ముగ్గురు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో చిత్రకూట పర్వతం మీద ఉండగా తన రాజ్యం అంటే తనకు రాజ్యం కావాలని భరతుడు కోరుకోకపోయినా తల్లి వరం చేత రాజ్యాన్ని పొందడానికి అర్హుడైనటువంటి ఆ భరతుడు మేనమామ గారి ఇంటి నుంచి తిరిగి వచ్చేసరికి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెడితే నాకు ఈ రాజ్యం వద్దని భరతుడు శత్రుఘ్నులతో వశిష్ఠుడితో తల్లులతో కలిసి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి అన్నా రామా నాకొద్దు ఈ రాజ్యం నువ్వే తీసుకోమని ఎంత నిగ్రహించినా ధర్మాత్ముడు సత్యవాక్య పరిపాలకునైనటువంటి రామచంద్రమూర్తి నా తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసం ఈ వనవాసానికి వచ్చాను తప్ప నాకు ఈ రాజ్యం అక్కర్లేదని స్వీకరించడం మానేసి తన పాదకులను తీసుకెళ్లి భరతుడికిస్తే భరతుడు పట్టుకొచ్చి నందిగ్రామానికి వచ్చి సింహాసనం మీద పెట్టి రాజ్యం చేస్తుంటే మహానుభావుడు చిత్రకూటం పర్వతం మీద ఉన్నట్టయితే వచ్చినటువంటి తల్లులు సోదరులందరూ జ్ఞాపకానికి వస్తారని చిత్రకూటాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో ప్రవేశించి వస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసుల్లో ఒకటైనటువంటి శూర్పణఖ వచ్చి రామచంద్రమూర్తి తమ్ముడైనటువంటి లక్ష్మణుడు లేదా సంక్షేప రామాయణం ప్రకారం రాముడితో లక్ష్మణుడు చేసినటువంటి పని కాబట్టి రాముడు చేసినట్టే అన్నమాట. అందుకే రాముడి చేత ముకుచేలు ఆ కోయబడితే ఆ శూర్పణఖ చేత ప్రేరేపింపబడినటువంటి ఆ కళదూషణాదులు త్రిశిరస్సు అనేటటువంటి 14,000 మంది ఆ రాక్షసులు రాముడి మీద దండెత్తి వస్తే తృణప్రాయంగా 14,000 మందిని నిగ్రహించినటువంటి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని శూర్పణఖ వల్ల తెలుసుకున్నటువంటి రావణాసురుడు అసూయతో సీతమ్మ తల్లి మీద ఆ మోహంతో సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆగ్రహించినటువంటి రామచంద్రమూర్తి శబరిని దర్శించి తరువాత కాలంలో సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని నిగ్రహించి దశ దిశలకు వానరులను పంపిస్తే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి ఆ హనుమ సీతమ్మ తల్లి యొక్క జాడను కనిపెట్టి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి ఆ క్షేమవార్త చెప్తే రామచంద్రమూర్తి నీరుడి యొక్క సహకారంతో సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి లంకారాజ్యంలో ఆ వానర సహకారంతో రావణ కుంభకర్ణాది వీరులను నిగ్రహించి తిరిగి మళ్ళీ అయోధ్య పట్టణానికి వచ్చి పట్టాభిషిక్తుడై 11,000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసి రామరాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పి లోకానికి చాటి చెప్పినటువంటి వాడయా రామచంద్రమూర్తి అంటే సంక్షేప రామాయణాన్ని ఆ కథారూపంగా ఆ శ్లోక రూపంగా నారద మహర్షి వాల్మీకి అంటే ఆ వాల్మీకి మహర్షికి ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తే సంతోషించాడు. ఆ రామరాజ్యం యొక్క గొప్పతనాన్ని 4 శ్లోకాలు వినకపోతే మనకు దోషం చేసిన వాళ్ళం అవుతాం మనం. ఆ రామచంద్రమూర్తి రాజ్యం చేసే కాలంలో కొడుకులు మరణిస్తే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు ప్రేతకార్యం చేయడం అన్నది లేదు. స్త్రీలు విధవలై ఆ భర్త మరణిస్తే జీవించవలసినటువంటి ఆ దౌర్భాగ్యం లేదు. అందరూ పసుపు కుంకుమలతో భర్తల చేతి మీదుగా వెళ్ళిపోయారు. ఎక్కడ అగ్నిభోగం ఉండేది కాదు. జంతువులు నీళ్ళలో మునిగిపోయి మరణించేటటువంటి ఉండేది కాదు. వాత భయం గాని, అనారోగ్యం గాని, జ్వరాలు ఏర్పడడం గాని, ఆ భయంకరమైనటువంటి వ్యాధులు పుటమరించడం కానీ, దొంగతనం కానీ, క్షుద్బాధ కానీ, ఆకలితో అలమటించడం గాని, అశాంతి గాని లోకంలో ఎక్కడా లేవు. అశ్వమేధాది యాగములు చేసి ఎంతో మంది బ్రాహ్మణులకి బంగారాన్ని దానం చేశారు. కొన్ని కోట్ల బంగారు నాణేలు దానం చేశారు. రాజ్యాన్ని ఉపాసన చేశాడు మహానుభావుడు. అంటే అంత గొప్ప పరిపాలన చేసి 11,000 సంవత్సరాల పరిపాలన తర్వాత బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ఈ రామాయణం కథ ఉన్నదే. అంటే రామాయణ కథ పాపములను అన్నిటినీ పోగొడుతుంది. ఇది వేదములలో సమానమైనది. వేదములతో సమానమైనది. ఎవరు ఈ రామకథను వింటున్నారో సర్వ పాపములు తొలగిపోతాయి వాళ్ళకి. ఇందులో అనుమానం లేదు. ఎవరు ఈ రామాయణాన్ని చదువుకుంటారో వింటున్నారో వాళ్ళకి
ఆయుష్ నిలబడిపోతుంది. కొడుకుల్ని, మనవల్ని 3 తరాలు చూసిన తర్వాత సంతోషంతో, సుఖశాంతులతో జీవించి ఆఖరిన తేలికగా శరీరం నుంచి ప్రాణం విడిపోయి జీవుడు సంతోషంగా భగవన్నామం చెప్తూ స్వర్గలోకానికి చేరుకుంటాడు. ఇంతటి గొప్ప అనుభూతిని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆ శక్తి కలిగినటువంటి రామాయణం దీనికొక్కటే ఉందన్నమాట. కాబట్టి ఎల్లరూ ఈ రామాయణాన్ని చదువుకోవాలి, వినాలి, తరించాలి అని నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్తే తదేక ధ్యానంతో ఆ మాలా మంత్రంగా వినపడిన సంక్షేప రామాయణాన్ని విని పొంగిపోయి హృదయంతో తన్మయత్వంతో ఉన్నటువంటి ఆ వాల్మీకి మహర్షి యొక్క స్థితి దగ్గర నుంచి అంటే ఇవాల్టి ఉపన్యాసాన్ని మనం కంప్లీట్ చేద్దాం. అంటే ఇలా మొదలైందనమాట. దీని తర్వాత వచ్చేసి బాలకాండ ఉంటుంది. దీన్ని మనం వచ్చే ఎపిసోడ్‌లో మనం కవర్ చేద్దాము. అందరికీ ధన్యవాదాలు. నేను వీడియో చెప్పే క్రమంలో ఏవైనా కొన్ని ప్లేసెస్‌లో ఆ ఫ్లో మిస్ అవ్వచ్చు. కానీ పోయే కొద్దీ ఇంకా క్షుణ్ణంగా, క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఏవైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ధన్యవాదాలు.